కులరహిత సమానత్వం అనేది ఈ కేవీపీఎస్ కు మొదటగా నిలుస్తుంది. చాలా వరకు ఎక్కడ సమాజంలో ఈ కుల వివక్ష ఎక్కడైతే ఎదుర్కొంటారో అక్కడ మొదటి వరుసలో కేవీపీఎస్ ఉంటుందని నేను గట్టిగా చెప్పగలను. తర్వాత మిగతా సంఘాలు వస్తుంటాయి పోతుంటాయి స్పందిస్తారు, స్పందించడానికి కాదు, కానీ మొదటగా మాత్రం ఈ స్కైలాబ్ బాబు అని అక్కడ ఆయన గలం ఎత్తడం అక్కడ ప్రారంభం చేస్తాడు. మనం చూస్తా ఉన్నాం, లెఫ్ట్ భావజాలం, అంబేద్కర్ భావజాలం, ప్రగతిశీలవాదులు, సామాజిక ఉద్యమ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కుల నిర్మూలన జరగాలి, కులరహిత సమాజం ఏర్పడాలి అనే చెప్పే గొప్ప గొప్ప నాయకులు కూడా అంబేద్కర్ ఇజాని ముందుకు తీసుకెళ్తూ కుల నిర్మూలన ఎన్ఈహెచ్ల క్యాస్ట్ అనే వాదాన్ని ముందుకు తీసుకెళ్లి అంబేద్కర్ అందరవాడు, కులానికి సంబంధం కాకూడదు అని చెప్పిన వారే సమయానికి మా కులము సమస్య వచ్చే వరకు నా కులము నా రక్త సంబంధికులు అనే అంశం వరకు వచ్చిన వారు ఉన్నారు. ఇది మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన లోపల అంబేద్కర్ వాదాన్ని చాటుతున్న వారే, లెఫ్ట్ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారే చివరికి మా కులానికి ఏమైనా ప్రాబ్లం వచ్చేటాల నా కులం అనే ఎప్పుడు నీడల వెంటాడుతున్న వారు మరి సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? మీరు బయట వేదికల పైన ఓ రకంగా చెప్తారు, లోపల ఓ రకంగా పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు బాగా కరెక్ట్ గా ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఈ కుల పిచ్చి అనేది మనవాదం ఈ రోజుల్లో బలంగా దృఢంగా ఏర్పరుస్తూ సమాజాన్ని విడగొడుతూ రెచ్చగొడుతూ విధ్వంసాలు సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్న సమయంలో మరి ఇలాంటి సంఘాలు ముందుకు వచ్చి మళ్ళీ ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రాంలు జరగాలని చెప్పి వచ్చినాయి. మళ్ళీ ఈ సంఘాలకు కూడా మిగతా సంఘాలు అందరూ కూడా మనం సహకరించి వారికి సపోర్ట్ గా ఉండి ముందుకు నడిపించవలసిన బాధ్యత ఎంతైనా మన పైన ఉంది. ప్రతి జిల్లాలో సమాజానికి తెలియాలి, ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టాలి. మనం పెట్టకపోతే అక్కడ మనవాద వాడు ఎత్తుకపోతాడు. ఈ రోజులో మనం చూస్తున్న నారాయణపేటలో ఏం జరిగింది మిత్రులారా, ఒక సర్పంచ్ గ్రామ సర్పంచ్ ఉత్సవాలు చేస్తున్నప్పుడు మరి వారి పైన అటాక్ చేసి వేదిక పైన మీరు రావద్దని చెప్పి రకరకాలుగా ఇబ్బంది. మళ్ళా సర్పంచుడికి ఎవరు? బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన కేంద్ర మంత్రులైన మడ్డి అనుచరుడే. మళ్ళీ అతను ఒక దళితుడే. దళితులకు కానీ మన బహుజనవాదులు చెప్తున్న మిత్రులారా, మీరు ఎప్పుడు ఏ ఆర్ఎస్ఎస్ లో ఏ బీజేపీలో పనిచేసినట్టుగా మిమ్మల్ని మాత్రం కులం వెంటాడుతూనే ఉంటది. కుల వివక్షతనే చెప్తారు వాళ్ళు. మనవాదంలో కులం ఉండాలని చెప్తుంది, లేదని ఎక్కడ చెప్పట్లేదు. హిందువులు అంతా బంధువుల గంగాజల బిందువులు అంటున్నారు. ఎక్కడ హిందూ? నీ కులం వల్ల నీవే చూసుకుంటున్నావు, మీరే బంధువులుగా అంటున్నారు. ఏ కులం వాళ్ళకి ఆ కులమే బంధువులుగా చూస్తున్నారే తప్ప అందరినీ ఒక బంధువులుగా చూడట్లే. ఇలాంటి సమయంలో సమాజానికి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి ప్రోగ్రాంలు మనం చాలా చేయవలసిన అవసరం ఉంటుంది మిత్రమా. విద్యార్థి సంఘ నాయకులుగా ముందుకు రావాలి. రేపటి తరాన్ని నడిపేవారు మీరు ముందుకు రావాలి. ముందుకు విస్తృతంగా మాతో ఈ సంఘాలతో విస్తృతంగా చర్చల్లో పాల్గొనాలి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు రావాలి. మీరు ఈ రోజు యువతనే, మీరు రేపటి యువతను బాగుపడేయడం మొత్తం మీ చేతుల్లోనే మిత్రులారా. ఈ కులం కుచ్చి కొన్ని ఊర్లలో ప్రస్తుతం మా ఊరు ఉంది. మా ఊరు వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రం. మా ఊళ్ళో అయితే కుల వివక్ష తెలియదు మిత్రులారా. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తింటారు, వాళ్ళ ఇంట్లో మేము వస్తాం అంతా చేస్తాం. అయితే మనసులో ఉండొచ్చు, కానీ బయటికి మాత్రం వెళ్ళిపోతే కలిసే ఉంటున్నాం. కానీ కొన్ని ఊర్లలో లేదు. ఇంకా మెజారిటీ ఊర్లలో కూడా కుల వివక్ష ఉంది. ఇప్పటికీ అంటకూడదు ముట్టకూడదు అని చెప్పి కొబ్బరికాయ దేవుని గారికి కొబ్బరికాయ కూడా బయట కొట్టుకొని పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి వివక్షతతో ఇంకా ఈ మన దళితులైన వాడు బహుజనులు ఇంకా మత పిచ్చితోటి చెలరేగిపోతున్నారు. మీకు ఎక్కడ ఉంది? మీకు స్వేచ్ఛ సమానత్వం ఎక్కడ ఇస్తుండ్రు? ఎవరు ఇస్తుండ్రు? ఇదంతా అర్థం చేసుకొని ముందుకు సాగాలని చెప్పి విజ్ఞాన దర్శి తరపు నుంచి నేను కేవీపీఎస్ కు ఎప్పుడు మేము ఇలా ప్రోగ్రాంలో పాల్గొంటూ వీళ్ళకి అండగా నిలుస్తూ ఇలాంటి కులరహిత సమానత్వం ఈ పోరాటంలో ఎప్పుడు ముందంజలో ఉంటామని తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వరకు మనం మీ అందరికి ధన్యవాదాలు చేస్తూ జై భీమ్ తెలియజేస్తాం.